శాండ్రిక్స్ టీవీఎంసీ శాండ్రిక్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది రోడ్డు మీద వెహికల్స్ ఉన్న వల్ల. ట్రాఫిక్ జామ్ అండ్ శాండ్ కూడా కాస్ట్లీ అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు శాండ్ అన్నీ లీగల్గా పోవాలి, అక్రమంగా ఇసుక అసలే పోవడానికి లేవు. అండ్ తక్కువ కాస్ట్లో ప్రతి చోటలో మనం శాండ్ ప్రొవైడ్ చేయాల్సింది. మంచిర్యాల జిల్లా మంచి శాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ గోదావరి శాండ్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర 2 శాండ్రీస్ టీజీఎంటీసీలో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని శాండ్రీస్ ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడ కరెక్ట్గా టైంగా లోడింగ్ అండ్ వేయింగ్ చేసేసి పంపడానికి కొంచెం కాంట్రాక్టర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న మన తహసీల్దార్ అండ్ సిఐ గారు ఇక్కడ వచ్చేసి చూసి వెళ్ళారు. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లోడర్ ఇంకా ఒకటి పెంచాలి, లేబర్ కూడా ఒకటే బ్యాచ్లో పని చేస్తున్నారు 12-15 అవర్స్. సో అట్లా చేస్తే మనకి హార్డ్లీ డైలీగా 60-70 మధ్యలో మాత్రమే వస్తున్నాయి. మన కెపాసిటీ డైలీగా ఈజీగా 200 పైన చేయగలుగుతాం. దాని నుంచి 2 రకాల మనకి లాస్ అవుతుంది. ప్రభుత్వానికి రెవెన్యూ రావట్లేదు, ఎవరికి ఇసుక కావాలి వాళ్ళకి టైంగా ఇసుక రావట్లేదు. ఆ 2 అంటే ఇది కరెక్ట్గా లేవు. నిన్న ఎండీ గారి గురించి అండ్ సెక్రటరీ గారి నుంచి కూడా మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఫాస్ట్గా లోడింగ్ చేయాల్సింది, ఫాస్ట్గా అది శాండ్ వెహికల్స్ పంపించాలి. దానిలో కోఆపరేట్ చేయకపోతే విల్ పుట్ అనదర్ కాంట్రాక్టర్. అట్లా లేవు, అట్లా కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం లీగల్గా తక్కువ కాస్ట్లో అందరికీ ఇసుక ఇస్తాం. దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. మన అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉన్న ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, కాంట్రాక్టర్ అందరూ కోఆపరేట్ చేయాల్సింది. కాబట్టి కాంట్రాక్టర్కి ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఒక వెహికల్ పెట్టేసి ఫాస్ట్గా లోడ్ చేసేసి హార్డ్లీ వేయింగ్కి 3 మినిట్స్ పడుతున్నాయి. ఒక గంటలో మినిమం 17 to 18 వెహికల్స్ పోతుంది. 16 అవర్స్ ఇప్పుడు మనకి శాండ్ తీసుకోవడానికి టైం ఉన్నాయి. 200-300 వరకు అట్లా అర్థమెటిక్గా చేస్తే అవుతుంది. అన్నీ పక్కన పెట్టేసి మినిమం ఒక రీచ్ నుంచి 200 వెహికల్స్ పోవాలి. 200 వెహికల్స్ పోతే రోడ్డు మీద ఒక వెహికల్ కూడా ఉండదు. సో వాళ్ళు 60-70 మాత్రమే, అంటే చాలా తక్కువ వెహికల్స్ ఫిల్ చేసేసి పంపిస్తారు. దాని నుంచి మనకి ఇష్యూ వస్తున్నాయి. ఆల్రెడీ వార్న్ దేమ్, వాళ్ళు అలవాటు చేంజ్ కాలేదు. ఇనిషియేట్ యాక్షన్, బోత్ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ క్రిమినల్ యాక్షన్. ఇది రోడ్ మీద జామ్ అవుతుంది, వాళ్ళు నిర్లక్ష్యంగా వల్ల రోడ్ జామ్ అవుతుంది, దట్ ఈస్ క్రిమినల్ యాక్ట్ ఆల్సో, విల్ ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఏం వెహికల్ అక్కడ ఉండదు. అండ్ నేను రేపటి నుంచి చూస్తాను వాళ్ళు ఎట్లా దానికి చేస్తున్నారు. అండ్ వీ హోప్ దట్ ఈ కాంట్రాక్టర్ కరెక్ట్గా పని చేసేసి దే విల్ ఇన్ష్యూర్ దట్ ఒక వెహికల్ కూడా వెయిటింగ్లో అంత టైం ఉండదు. ఎంత వెయిటింగ్ టైం స్లాట్ వారీగా వస్తే అంతే మాత్రం వెయిటింగ్ టైం ఉండదు. థ్యాంక్ యూ. ఉన్న టీజీఎండీసీ 2 క్వారీని గౌరవ కలెక్టర్ గారితో పాటు రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ టీజీఎండీసీ నామ్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారము పూర్తిగా సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో మరియు 1 కేజీ ఇసుక కూడా ఎక్కువ లేకుండా ఏదైతే నామ్స్ ఉన్నదో దాని ప్రకారమే ఈ 2 క్వారీస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ జాయింట్ టీము 24/7 కూడా ఇదే క్వారీలో ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా లీకేజ్ కానీ జీరోకు పంపడం కానీ లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇక్కడ లారీలు డైలీ 200-300 బుక్ చేసుకుంటున్నారు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కోసము. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు లోడింగ్కి ఒక ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు ఓన్లీ డైలీ 60-70 మాత్రమే కెపాసిటీ లోడ్ చేస్తున్నారు. ఈరోజు విజిట్ చేసి డైలీ 200 మినిమం అయినట్లయితే హైవే మీద ట్రాఫిక్ జామ్ జరుపుకుంటుంటుంది, ప్రజలకు ఇబ్బంది కలుపుకుంటుంటుంది. దానికోసము కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా హైవే మీద ఎలాంటి ట్రాఫిక్ యాక్సిడెంట్ లేకుండా ప్రాపర్గా చూస్తాము. ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా ఇసుక లోకల్ పీపుల్ కూడా ఇసుక అవసరం ఉన్నట్లయితే టీజీఎండీసీ నుంచి కానీ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఇతర వాగులలో కూడా గౌరవ కలెక్టర్ గారు జిల్లా మొత్తంలో ముల్కల్లో కానీ, కర్జీ వాగు కానీ, బతుకమ్మ వాగు కానీ మొత్తం లోకల్లో కూడా శాండ్ రీచ్లు ప్రజల కోసం, లోకల్ అవసరాల కోసం కూడా ఏర్పాటు చేయడం ఉంది. మినిమమ్ ఫీజెస్ తోటి మాత్రమే దాన్ని ప్రాపర్గా వినియోగించుకోవాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇట్లాంటిది ఉన్నా కానీ పోలీసుకి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. రేపటి నుంచి దాదాపు ఈ రీచ్లో వెహికల్స్ వెయిటింగ్ చేసే పీరియడ్ తగ్గిపోతుంది. కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం.